హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఎక్సెల్ 6లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కురి, దాని పక్కనే ఉన్నటువంటి గంట బెల్ని కంపల్సరీ కొట్టండి దోస్త్. ఎందుకంటే లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అందించే ఒక్క తెలుగు ఛానల్ ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని ఎంకరేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఎక్స్టీరియర్ డీటెయిల్స్ మనం చూద్దాం. బోల్డ్ అండ్ అగ్రెసివ్ అండ్ అలాగే స్ట్రాంగ్ గెస్చర్ మనకు కనిపిస్తాయి. ఎందుకంటే 6 సీట్లు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంటీరియర్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం మెల్లమెల్లగా. ఎక్స్టీరియర్ డీటెయిల్స్లో ముఖ్యంగా క్వాడ్ ఛాంబర్ రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్స్ని దీనికి రూపొందించారు. ఇక్కడ డే టైమ్ రన్నింగ్ లైట్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ క్రోమ్ లైనింగ్ ఇక్కడ క్లాసీగా మనకు కనిపిస్తున్నది. ఇక్కడ క్రోమ్ లైనింగ్ ఈ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ మొత్తం ఫ్రంట్ సైడ్ గ్రిల్ నుంచి అండ్ అలాగే ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి హెడ్ ల్యాంప్కి మొత్తం ఫ్లో చేసిర్రు. దీంతో ఒక క్లాసిక్ టచ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సుజుకి సిగ్నేచర్ లోగో యాజ్ యూజువల్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మనకు కనిపిస్తున్నది. గ్రిల్ బ్లాక్ కలర్లో కొత్తగా కనిపిస్తున్నది. అండ్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ డిజైన్ని కొంచెం ఇక్కడ దీనికి ఎంబోస్ చేసి రూపొందించారు. ఎందుకంటే ఒక స్పోర్టీ టచ్ని తీసుకురావడం కోసం. అండ్ అలాగే ఎయిర్ ఇన్లెట్ బ్లాక్ కలర్ అండ్ అలాగే బంపర్ కింది సైడ్లో మనకు సిల్వర్ గార్నిష్ ఫినిషింగ్ని ఇచ్చారు. అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది మల్టీ కలర్ కాంబినేషన్ అంతా కూడా. అండ్ హెడ్ ల్యాంప్లో ఉన్నటువంటి ఫీచర్స్ చూసినట్లయితే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఫంక్షన్ దీనికి ఇచ్చారు. లీడ్ మీ టు హోమ్, ఫాలో మీ హోమ్ అండ్ అలాగే లీడ్ మీ టు వెహికల్ ఫంక్షన్ని దీంట్లో ఇచ్చారు. అదేంటంటే కొంచెం సేపు వరకు మనం బండి ఆపినాక ఇంట్లో పోయేటప్పుడు కొంచెం సేపు వరకు హెడ్ ల్యాంప్స్ ఆన్ అయి ఉంటాయి. అండ్ అలాగే బండి దగ్గరకు వచ్చేటప్పుడు కూడా హెడ్ ల్యాంప్స్ కొంచెం సేపు వరకు ఆన్ అయితే అని చెప్తున్నారు. అండ్ సైడ్ ప్రొఫైల్లో చూసినట్లయితే 15-inch వీల్స్ స్టైలిష్గా కనిపిస్తున్నాయి. అండ్ అలాగే వీల్ ఆర్చ్ కూడా మనకు స్ట్రాంగ్గా కనిపిస్తున్నది. ఇక్కడ ఎయిర్ ఇన్లెట్ అయితే కాదు, ఇది స్టైలింగ్ ఎలిమెంట్గా మనం చెప్పుకోవచ్చు. ప్రీమియం కార్ల మనం ఇట్లా చూస్తుంటాం కదా, సో అట్లా ఇక్కడ రూపొందించారు. అండ్ ఇంటర్నల్లీ అడ్జస్టబుల్ ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంకి ఎల్ఈడి లైటింగ్స్ని మనం చూడొచ్చు సేఫ్టీ ఇండికేషన్ కోసం. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిషింగ్ అట్రాక్టివ్గా అనిపిస్తున్నది. అండ్ ఇక్కడ చూసినట్లయితే రూఫ్ రైల్ కూడా మనకు సిల్వర్ గార్నిష్ కలర్స్లో రూపొందించారు. ఇదేంటంటే చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తున్నది. యూ క్యాన్ సీ దట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి రూఫ్ రైల్ దాకా కూడా ఇచ్చేసారు కాబట్టి మస్తు లగేజ్ని మీరు పైన సుకూన్గా వేసుకోవచ్చు. పెద్ద పెద్ద మూటలు కూడా కట్టి పడేసేయచ్చు, నో వరీస్. అండ్ అలాగే డోర్ హ్యాండిల్స్కి కూడా క్రోమ్ సరౌండ్స్తో రూపొందించారు. ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది, దీంతో కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎట్లయినా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఎట్లయినా ఉన్నది. అండ్ సిల్వర్ గార్నిష్ క్రోమ్ ఫినిషింగ్స్ అట్రాక్టివ్గా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా వీల్ ఆర్చ్ని రూపొందించారు. వీల్స్ అయితే స్పాష్గా స్టైలిష్గా కనిపిస్తున్నాయి. 5.2 meters టర్నింగ్ రేడియస్తో దీన్ని రూపొందించారు. అండ్ అదర్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఏబిఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ విత్ హిల్ హోల్డ్ అనే ఫీచర్స్ని ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు ఇచ్చారంట. అండ్ అలాగే స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ ఎట్లయినా ఉన్నది. హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ కూడా ఇందులో ఉన్నది. స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్తో పాటుగా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ ఎట్లయినా ఉంటూనే ఉంటుంది. ఆల్ పవర్ విండోస్ ఇలా దొరుకుతున్నాయి. 5.2 meters టర్నింగ్ రేడియస్తో దీన్ని టర్న్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇంటీరియర్స్లో చూసినట్లయితే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఇందులో ఇచ్చిరు, 4 అయితే ఇవ్వలేదు, ఎందుకో తెలియదు. ఆల్ఫా వేరియంట్ ఫీచర్స్ని చూస్తున్నాం. ఇది 2 వేరియంట్స్లలో అందుబాటులో ఉంది. ఆటోమేటిక్ అండ్ అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనం మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి ఆల్ఫా వేరియంట్ ఎక్సెల్ 6 ఫీచర్స్ని చూస్తున్నాం. ఇది BS6 వేరియంట్. యూ కెన్ సీ ద సైడ్ ప్రొఫైల్. వెనక సైడ్ పోదాం. వెనక సైడ్లో ఈ టైల్ ల్యాంప్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో చాలా పెద్దగా రూపొందించారు. చూడండి, కొంచెం జాజ్ ఫ్లేవర్ కనిపిస్తున్నది. చాలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా తిప్పేసిర్రు. అండ్ చూడొచ్చు డిజైన్ అంతా కూడా చాలా స్టైలిష్గా నీట్గా మనకు కనిపిస్తున్నది. ఎల్ఈడి టైల్ ల్యాంప్ డిజైన్. అండ్ ఇక్కడ చూసినట్లయితే పాష్గా ఉండడం కోసం పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. చాలా పెద్దగా ఉన్నది ఇన్ని నుంచి అందాక. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా సుజుకి లోగోని చూడొచ్చు. అండ్ ఇక్కడ కెమెరా కూడా ఉంటుంది. ఇక్కడ ఉంది కెమెరా కూడా ఉంది కాబట్టి ఇన్సైడ్లో ఉన్నటువంటి 7-inch టచ్ స్క్రీన్లో నీట్గా చూసుకుంటూ పార్కింగ్ చేయొచ్చు. ఎక్సెల్ 6 బ్యాచ్ లోగోని ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ సెన్సార్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. డిజైనింగ్ అంతా కూడా చాలా నీట్గా రూపొందించారు. అండ్ ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో తమ కార్లను రూపొందించుకుంటూ వస్తున్నది కదా, సో దాన్ని బ్యాడ్జ్ని ఇక్కడ రూపొందించారు. ఇక్కడ సేఫ్టీ రిఫ్లెక్టర్ ఇక్కడ రూపొందించారు.
రియర్ స్పాయిలర్ పెద్దగా లేదు, కొంచెం లోపలికి ఉన్నది. అండ్ బూట్ స్పేస్ ఒక్కసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇట్లా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ కూడా ఉన్నది చూడండి, ఇట్లా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న లైట్లు ఉన్నాయి, ఈడొకటి. అండ్ ఇది కెమెరా మంచిగా చూసుకోరు మళ్ళీ ఒకసారి. సో మొత్తం ఓపెన్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది. 209 లీటర్స్ బూట్ స్పేస్ దీంట్లో రూపొందించారు. వెరీ గుడ్, ఎందుకంటే 6 సీటింగ్స్ కదా, అందుకనే కొంచెం వెనకాల బూట్ స్పేస్ తక్కువ ఉన్నది. ఫికర్ వాడకూరి, వెనక సీట్ని సుకూన్గా మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఎస్, చూడొచ్చు మీరు. ఇప్పుడు ఎంత అవుతుంది, 650 లీటర్స్ బూట్ స్పేస్ అవుతుంది అనమాట. సో 4 కూర్చున్నా కానీ కంఫర్టబుల్గా ఇంత బూట్ స్పేస్ ఉంటుంది. ఒక చిన్న సైజు సైకిల్ని, మోపెడ్ని కూడా ఇలా పెట్టేసేయచ్చు, తీసుకుపోవచ్చు. మస్తు లగేజ్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా సరిపోతలేదు అనుకుంటే కనుక నీకు ఇంకొక ఆప్షన్ ఉన్నది. ఇది ఉంది కదా, దీన్ని లేపేసేసినాం అనుకో, సెకండ్ సీట్ కూడా వండబెట్టవచ్చు అనమాట. అంటే సెకండ్ రోని కూడా వండబెట్టవచ్చు. 60-50 స్ప్లిట్ సీట్ని దీనికి రూపొందించారు. సెకండ్ సీట్ని వండబెడితే ఇంకా కొంచెం బూట్ స్పేస్ ఉంటుంది. అప్పుడు ఎంత అవుతుంది, 692 లీటర్స్ బూట్ స్పేస్ అవుతుంది అనమాట. సో మస్తు ఉంటుంది. అండ్ ఇక్కడ ఇదేమున్నది, ఓకే, టూల్ కిట్ దీని లోపల పెట్టారు చూడుర్రి, కొంచెం చాలా డెలికేట్గా ఉన్నది ఇది. అండ్ ఇక్కడ సైడు స్పేస్ ఇచ్చేసారు, ఏం పెట్టలేదు. లైటింగ్ ఇక్కడైతే కనిపిస్తలేదు నాకు. కింద సైడ్లో ఏముందో చూద్దాం. ఓ వెరీ గుడ్, కింద కూడా కొంచెం స్టోరేజ్ ప్లేస్ ఉన్నది. టూల్ కిట్ పెట్టుకోవచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉంటే కూడా మనం ఇక్కడ సుకూన్గా దాపెట్టుకోవచ్చు. స్పేర్ టైర్ దీని కింద ఉందంట, దీని కింద రూపొందించిన స్పేర్ టైర్. సో చూడొచ్చు మీరు, 2 సీట్లని, ఒక రియర్ సీట్ని ఫోల్డ్ ఆన్ చేసుకోవచ్చు, రెండో సీట్ని కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు కదా. సీటింగ్ సిస్టమ్ మనం ఒక్కసారి లోపల పోయి చూద్దాం, దాని కథ ఏందో. దీన్ని ముందుగా పెట్టేద్దాం. సో సీటింగ్ సిస్టమ్ చూద్దాం మనము. ఫస్ట్ వెనకాల సీట్ చూద్దాం. సో సెకండ్ రో అయితే చాలా కంఫర్టబుల్గా మనకు కనిపిస్తుంది. సీటింగ్ సిస్టమ్ కూడా చాలా లగ్జరీగా రూపొందించారు. ఇక్కడ చూడొచ్చు, ఇట్లా బయటికి తీసుకొచ్చి రూపొందించారు. ఏంటంటే పెద్ద పెద్ద కార్లల్లో, ప్రీమియం కార్లల్లో ఈ డిజైన్ అంతా కూడా ఉంటుంది. ఆమ్రెస్ట్ కూడా రూపొందించారు. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఒక సపరేట్ ఆమ్రెస్ట్ ఉన్నది. ఇక్కడ గ్యాప్ కూడా ఉన్నది, అంటే ఒకరికి తలగకుండా నీట్గా రూపొందించారు. డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా సుకూన్గా వండుకోవచ్చు. వెనక కూర్చున్న వాళ్ళకి ఏం పని ఉంటుంది చెప్పురి, ముంగట ఆయన నడిపిస్తాడు కాబట్టి వెనకాల మంచిగా ఫోన్ చూసుకుంటా ఒక కొనుక్కు కూడా తీయచ్చు, ఎందుకంటే డిస్టర్బెన్స్ లేదు, మధ్యలో గ్యాప్ ఇచ్చారు కాబట్టి. ఇక్కడ మనం పెట్టుకోనికే చిన్న పాకెట్ ఇచ్చినారు. హెడ్ రెస్ట్, అన్నిటికీ హెడ్ రెస్ట్ని మాత్రం అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ని రూపొందించారు. దీనికి వెనకాల సీట్ కూడా అడ్జస్టబుల్ సీట్ రెస్ట్ని రూపొందించారు. ఒకసారి మనం దీన్ని, ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఒక ఫోన్ని ఛార్జింగ్ చేసుకోనికే ఇక్కడ కూడా అరేంజ్మెంట్ ఉన్నది. వెనకాల కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఏసీ స్ప్రెడ్ అయ్యేలా ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి, 4 ఎయిర్ వెంట్స్ ఉన్నాయి, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. వెరీ గుడ్. అండ్ ఒకసారి మూడో సీట్కి ఎట్లా పోవాలనో చూపిస్తాం. ఇదేంది, ఓకే. సో ఇట్లా జరిపితే ఇంత జాగ వస్తుంది అనమాట. ఈ జాగలకించి మనం లోపలికి ఎంటర్ కావాలన్నమాట. సో ఇది థర్డ్ రో అనమాట. కవర్లు వీకలేదు, కొత్త బండి కదా. సో ఇక్కడ ముంగలైతే వీకిన, వెనకాల వీకలే. సో ఒక్కసారి ఇది నేను నీట్గా చూపిస్తా. గింత ఉంది. వెనకాల మూడో రోల లెగ్ రూమ్ అయితే తక్కువ ఉన్నది, గుర్తుపెట్టుకోరు. ఏ కార్ అయినా కానీ 6 సీట్లు 7 సీట్లు ఉన్న కార్లల్లో థర్డ్ రో అయితే కంఫర్టబుల్గా ఉండదు. బట్ ఇంట్లో కంఫర్టబుల్గా కనిపిస్తున్నది, ఎందుకంటే పెద్దగా ఉన్నది. గుడ్ థై సపోర్ట్, నీ రూమ్ ఇట్లా మంచిగా ఉన్నది. కానీ లెగ్ రూమే కొంచెం తక్కువ ఉన్నది. చిన్నపిల్లలు అయితే సుకూన్గా కూర్చోవచ్చు, పెద్దోళ్ళకి ఇబ్బంది అవుతుంది కొంచెం. అండ్ హైట్ కూడా మరీ ఓవర్గా కిందికేం లేదు, ఓకే, రీజనబుల్గా ఉన్నది. హెడ్ రెస్ట్ అయితే చెప్పొద్దు, ఇక మస్తున్నది హెడ్ రెస్ట్ అయితే, చాలా బాగున్నది. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నది. అండ్ అలాగే 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ ఇక్కడ ఒకటి ఉన్నది, అక్కడ ఒకటి ఉన్నది. ఇక్కడ కూడా చిన్న సాకెట్ ఇచ్చినారు, అక్కడ కూడా చిన్న సాకెట్ ఇచ్చినారు. ఏంటంటే స్మార్ట్ ఫోన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ డోర్ సైడ్ చూసినట్లయితే 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ కనిపిస్తున్నది, చిన్న స్టోరేజ్ ప్లేస్ కనిపిస్తున్నది, ఇక్కడ చిన్న స్టోరేజ్ ప్లేస్ కనిపిస్తున్నది. ఆల్ పవర్ విండోస్ ఇలా దొరుకుతున్నాయి. ఇక్కడ క్రోమ్ హ్యాండిల్ ఇచ్చిర్రు, పెట్టేసేద్దాం. ముంగల్ సైడ్ ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, డోర్ ఓపెన్ చేయగానే ఆల్ పవర్ విండోస్, ఇక్కడ బటన్స్ అన్ని కనిపిస్తున్నాయి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇక్కడ కనిపిస్తున్నది. ఓఆర్వీఎంని అడ్జస్ట్ చేసుకోనికి ఇక్కడ ఒకటి బటన్ ఉన్నది. క్రోమ్ హ్యాండిల్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ కూడా వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ ఎక్స్ట్రా స్టోరేజ్ ప్లేస్ ఉన్నది. అండ్ కొంచెం మెల్లగా పోయినామంటే ఇక్కడ ఒక చిన్న ట్వీటర్ ఇక్కడ కనిపిస్తున్నది. మొత్తం 4 స్పీకర్లు, 2 ట్వీటర్లు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏసీ వెంట్స్ కూడా క్లీన్గా నీట్గా రూపొందించారు. అండ్ స్టోన్ ఫినిష్ ఉన్నటువంటి డిజైనింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, చాలా స్మార్ట్గా ఉన్నది. అదంతా కూడా అక్కడ సైడ్ కూడా ఉన్నది. ఇక్కడ ఇంజన్ ఈజీగా స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవడం కోసం పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ రూపొందించారు. ఎస్, ఐడియల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్కి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ కనిపిస్తున్నది. పెట్రోల్ తక్కువ ఖర్చు కానికే ఇది ఆటోమేటిక్గా ఇక్కడ మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపినామనుకో, ఆ 5 సెకండ్ల తర్వాత ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ క్లాస్ మీద
పెట్టేసినామంటే ఆటోమేటిక్గా ఇంజన్ ఆన్ అయిపోతుంది. ఐడియల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ అది. సో స్టీరింగ్ వీల్ డిజైన్ మనం చూద్దాం. ముందుగా సీట్ చూద్దాం. సీట్ చాలా కంఫర్ట్ ఉన్నది, డ్రైవర్ సీట్ అండ్ అలాగే ప్యాసింజర్ సీట్. హైట్ చేసుకోవచ్చు. వెనకకు ముందు ఇంక్లైన్ డిక్లైన్ ఉన్నది, వెనకకు ముందుకు ఎట్లయినా ఉంటూనే ఉంటుంది, మనకు తెలుసు కదా. సో ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ కింద ఉన్నాయి. అండ్ ఇక్కడ చూద్దాం. స్టీరింగ్ వీల్ డిజైన్ మస్తు ఉన్నది, నాకైతే చాలా మంచిగా నచ్చేసింది. ఇక్కడ ఫోన్ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ వాయిస్ కమాండ్తోని మనం ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ సిస్టమ్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ క్రూజ్ కంట్రోల్ సిస్టమ్కి సంబంధించిన బటన్ ఇక్కడ కనిపిస్తున్నది. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి, 4-5 లేవు. అండ్ MID సిస్టమ్ చూడొచ్చు, చిన్నగా ఉన్నటువంటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఒకసారి మనం ఇంజన్ ఆన్ చేద్దాం. ఎస్, ఆన్ చేయగానే సుజుకి యాజ్ యూజువల్గా సిగ్నేచర్లో కనిపిస్తున్నది. ఒక డోర్ తెరిచినది కదా, సో ఇక్కడ డోర్ కనిపిస్తున్నది. లో ఫ్యూయల్ వార్నింగ్ అంటున్నది. సో ఏమేమి వస్తాయి దీంట్లో చూడొచ్చు. క్రూజ్ కంట్రోల్కి సంబంధించినటువంటి బటన్ మొత్తంగా నాది కనిపిస్తుంది. లో ఫ్యూయల్ అని చూపిస్తున్నది. ఇక్కడ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కనిపిస్తున్నది. అండ్ రేంజ్ ఎంత ఉన్నదో తెలుసుకోవచ్చు, ఎన్ని కిలోమీటర్లు పోయారో తెలుసుకోవచ్చు. ట్రిప్ A, ట్రిప్ B ఉన్నది. అండ్ అలాగే టైం ఉన్నది. ఇన్సైడ్ టెంపరేచర్ కనిపిస్తున్నది. హ్యాండ్ బ్రేక్కి సంబంధించినటువంటి ఎంబ్లమ్ కనిపిస్తున్నది. అండ్ అనలాగ్ మీటర్ కూడా చాలా కలర్ఫుల్గా రూపొందించారు. మంచి లైట్ కలర్స్తోని చాలా స్మార్ట్గా రూపొందించారు. ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ అయితే చాలా బాగున్నది. అండ్ ఇన్సైడ్లో మనం చూసినట్లయితే మ్యూజిక్ సిస్టమ్, 7-inch టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ని దీంట్లో రూపొందించారు. బాగున్నది. మ్యూజిక్ సిస్టంలో యాజ్ యూజువల్గా మీకు తెలుసు కదా, రేడియో ఎట్లయినా ఆపరేట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ ట్రాక్స్ని, మ్యూజిక్ సిస్టమ్ని మీరు వినొచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీతోని మనం మన ఫోన్లో ఉన్నటువంటి మ్యూజిక్ ట్రాక్స్ని ఈజీగా ఇందులో వినొచ్చు. అండ్ అలాగే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే రిమోట్ కంట్రోల్తో కూడా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే స్మార్ట్ ప్లే స్టూడియో యాప్ అనేది వీళ్ళది ఉన్నది కదా, అది మన స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్లోనైనా ఐఫోన్లోనైనా ఇన్స్టాల్ చేసుకోవాలి. దాంతో రిమోట్గా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. దాంట్లో నావిగేషన్ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ట్రాఫిక్ అప్డేట్స్ కూడా మనం అలా తెలుసుకోవచ్చు అని కంపెనీ చెప్తున్నది. వెరీ గుడ్. ఫోన్ ఒత్తితే ఇట్లా కనిపిస్తుంది. బ్యాక్ వద్దాం. అండ్ ఇది బ్లూటూత్కి సంబంధించినటువంటిది. మీడియా ఇది. ఎస్, ఇక ఇక్కడ టైం, వాచ్ మనకు కనిపిస్తున్నది, డేట్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ యావరేజ్ మైలేజ్ ఎంత ఇస్తున్నదో కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ టైం కనిపిస్తున్నది. ఇగో ఇది నావిగేషన్. ప్రెస్ కనెక్ట్ టు యువర్ ఫోన్ విత్ సుజుకి స్మార్ట్ ప్లే స్టూడియో యాప్ ఇన్స్టాల్డ్. ఎస్, సుజుకి స్మార్ట్ ప్లే స్టూడియో యాప్ ఇన్స్టాల్ చేస్తేనే నావిగేషన్ పనిచేస్తుందని నాకైతే అర్థమవుతున్నది. పేరు డివైజెస్ యాడ్ చేసుకోవడానికి ఇది. అండ్ సెట్టింగ్స్లోకి పోయినామంటే మనకి ఏమేమి కనిపిస్తాయి, డిస్ప్లే, డేట్ అండ్ టైం యాజ్ యూజువల్గా అన్నిట్లో ఉంటాయి కదా, సో అట్లనే ఇంట్లో కూడా ఉన్నాయి. సో మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించింది ఇది. డిజైన్ అయితే నాకు మంచిగా నచ్చింది. చూడండి, పియానో బ్లాక్ ఫినిషింగ్స్తోని ప్రీమియంగా రిచ్గా మనకు కనిపిస్తున్నది. ఏసీ బటన్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా రూపొందించారు. ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇందులో ఉన్నది. సో ఫోన్ని ఛార్జింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ సపరేట్ ఆప్షన్ ఉన్నది. అండ్ అలాగే USB ఆక్సిలరీ పోర్ట్ కూడా ఇక్కడ ఉన్నది. అండ్ ఫోన్ స్టోరేజ్ కోసం ఇక్కడ ప్లేస్ ఇచ్చారు. బట్ ఫోన్ ఛార్జింగ్ అయితే చేసుకోలేము, ఆ టెక్నాలజీని వేయలేదు. అండ్ కీ కూడా మస్తు ఉన్నది. మనకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇందులో ఉన్నది. ఆల్ పవర్ విండోస్ ఇందులో దొరుకుతున్నాయి. స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉన్నది. అన్నిట్లో ఉంటాయి కదా. సో కీ అయితే చాలా స్మార్ట్గా ఉన్నది. 2 కీలు ఇస్తారు కదా ఎప్పుడైనా, అట్లా ఉన్నది. సో ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చిన్న స్టోరేజ్ ప్లేస్ ఇచ్చారు. వాటర్ బాటిల్ హోల్డర్స్, కూల్ డ్రింక్స్ ఇట్లా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ చల్లగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి చూడండి. సో చల్లగాలి వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టిన ఇక్కడ ఏం పెడితే మీరు అవి చల్లగా అయిపోతాయి అనమాట. వెరీ గుడ్. అండ్ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి ఆల్ఫా వేరియంట్ XL6 ఫీచర్స్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఇక్కడ చూడొచ్చు, హ్యాండ్ బ్రేక్ ఇక్కడ రూపొందించారు. అండ్ ఇక్కడ చిన్న ఆమ్రెస్ట్ ఆమ్రెస్ట్లో కూడా చిన్న స్టోరేజ్ ప్లేస్ ఇచ్చారు. సూపర్ ఉన్నది కదా. చిన్న ఆమ్రెస్ట్, మళ్ళీ అందులో స్టోరేజ్ ప్లేస్. అంటే ఎక్కడ కూడా ప్లేస్ని వేస్ట్ కాకుండా నీట్గా క్లెవర్గా రూపొందించారు అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు, స్టోన్ ఫినిష్ ఉన్నటువంటి డాష్ బోర్డ్ డిజైన్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. హార్డ్ ప్లాస్టిక్ ఉన్నట్టున్నది, మస్తున్నది డిజైనింగ్. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ కనిపిస్తున్నది. అండ్ గ్లో బాక్స్ చూసినట్లయితే ఓకే, మంచిగానే ఉన్నది. బట్ కూల్ గ్లో బాక్స్ ఇవ్వలేదు అనిపిస్తుంది నాకైతే. ఎక్కడ దొరుకుతలేదు, కనిపిస్తలేదు. అండ్ చూడొచ్చు మీరు, చాలా నీట్గా ఇక్కడ స్పీకర్ కనిపిస్తున్నది. వాటర్ బాటిల్ హోల్డర్స్. ఎస్, ఇది స్టోన్ ఫినిషింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఉన్నది. ఎయిర్ వెంట్స్ మస్తున్నాయి. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇంటీరియర్ అయితే చాలా స్మార్ట్గా నీట్గా మనకు కనిపిస్తుంది. వెనక సైడ్ చూడూరి, సీటింగ్ సిస్టమ్ 6 సీట్లు కనిపిస్తున్నాయి కదా.
చాలా నీట్గా క్లీన్గా అండ్ అలాగే స్పేషియస్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు సెంటర్లో ఫ్లోర్ అంతా కూడా ఫ్లాట్గా రూపొందించారు. నో వరీస్. ఇక్కడ చిన్న ప్యాసేజ్ కూడా ఉన్నది. ఇక ఇంజన్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే ఓన్లీ పెట్రోల్ ఇంజన్ కార్లను మాత్రమే మారుతి సుజుకి ఇండియా ప్రస్తుతం రిలీజ్ చేస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్ 2021లో మార్చ్ కల్లా డీజిల్ కార్లను కూడా పెద్ద కార్లు ఉంటాయి కదా, ఎస్యూవీ ఎంపీవీ సెగ్మెంట్లో డీజిల్ కార్లను కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి కంపెనీ ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. సో నో వరీస్. ప్రస్తుతం మాత్రం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. డీజిల్ వేరియంట్ కూడా రావచ్చు. నో వరీస్. K15B స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో దీని ఇంజన్ని రూపొందించారు. పెట్రోల్ ఇంజన్ ఇది 1500 cc ఇది కలిగి ఉంది. ప్రస్తుతం మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి కార్ ఫీచర్స్ని చూస్తున్నాం. మైలేజ్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే మాన్యువల్కి అండ్ అలాగే పెట్రోల్కి, మాన్యువల్కి అండ్ అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కి 1 కిలోమీటర్ తేడా మాత్రమే ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ మైలేజ్ డీటెయిల్స్ చూసినట్లయితే 19 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో 18 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. సో మైలేజ్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇక పవర్ అండ్ టార్క్ విషయానికి వచ్చినట్లయితే 77 kW 6000 RPM పార్తో ఇది దూసుకుపోతుంది. సో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్ కూడా అందుబాటులో ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇవి XL6లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నా ఈ రివ్యూ మీకు నచ్చిందని డెఫినెట్గా నమ్ముతున్నాను. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పి ఇది మన ఛానల్ అని చెప్పేసి కుదిరితే ఒక కామెంట్ కూడా పెట్టండి దోస్త్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.